హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఈరోజైతే ఇక వీడియోలోకి వచ్చేస్తే క్విక్గా ఈజీగా లంచ్కి ఏం చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఈ రెసిపీ తొందరగా అయిపోతుంది, అలాగే సూపర్ హెల్తీగా ప్రిపేర్ అయిపోతుంది. రైస్ మీరు బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవైలబిలిటీగా ఉండే నార్మల్ రైసే యూజ్ చేశాను. ముందుగా ఇందులో ఈ రెసిపీకి కావాల్సినవి స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకున్నాను, అలాగే పోపు దినుసులు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోండి, అలాగే క్యారెట్ తురిమి పెట్టుకోండి, అలాగే కాజు కూడా కొద్దిగా మీన్స్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇక రెడీగా పెట్టేసుకొని నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ మీన్స్ మన భాషలో చెప్పాలంటే బాండ్లీలోకి ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా తక్కువగానే వేసుకోండి, నేను ఆల్మోస్ట్ తక్కువగానే యూజ్ చేస్తాను ఆయిల్ని. మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు ఫస్ట్గా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంకా ఆయిల్ వేయకముందే వేసాను. వీడియో తీయాలి అనే తొందరలో మీరు మాత్రం ఆయిల్ వేయగాక మాత్రమే వేసుకోండి, నాలాగా తొందరపడకండి. నెక్స్ట్ ఇక కాజు వేసేసుకోండి. ఇవన్నీ కొద్దిగా రెడ్గా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి 2 యాడ్ చేసేసుకోండి. ఇక చాలామంది అయితే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అని ఆలోచిస్తూనే టైం వేస్ట్ అయిపోతుంది. లాస్ట్లో ఏదో ఒకటి అని అన్హెల్దీ రెసిపీస్ చేసి తింటుంటారు. సో అందుకోసం ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటో నాకు కూడా తెలియదండి. లాస్ట్ వరకు చూసి మీరే ఏదో ఒక పేరు పెట్టేసేయండి. నేనైతే హెల్తీ రెసిపీ అని మాత్రమే పిలుస్తున్నాను. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా మెత్తపడిన తరువాత అందులోకి ఇక తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, అలాగే క్యారెట్ వేసేసుకొని ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను ఇప్పుడు ఆ సాల్ట్ వేసిన క్లిప్ మర్చిపోయాను, అందుకే బాగా వేయించుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం పచ్చివాసన పోయే వరకు సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. ఆ క్లిప్ మిస్ అవ్వలేదు, సో ఇక్కడే యాడ్ అయింది చూడండి. ఆ తర్వాత ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇక రైస్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, మీరు కూడా రెడీగా పెట్టేసుకోండి. రైస్ని కూడా స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి, మర్చిపోకండి. లాస్ట్లో స్వీట్ కార్న్ వేసుకుంటే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అవి మెత్తగా ఉంటాయి. సో పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మిశ్రమాన్నిటిని ఇలా పెట్టేసుకుని ఇక రైస్ని రెడీగా పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ అంతటికి సాల్ట్ అలాగే మొత్తం ఈ పేస్ట్ అంతా సరిపడేలా మిక్స్ చేసుకుని కొద్దిగా ఒక 5 minutes హై ఫ్లేమ్లో వేయించేసుకోండి. మొత్తం రెసిపీనంతా వేయించుకున్న తర్వాత ఇక లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం పొడి అస్సలు యూజ్ చేయొద్దు, ఈ రెసిపీలోకి పెద్దగా సూట్ కాదు. సో దాని బదులు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం, అంతేనండి. సింపుల్గా అలాగే ఈజీగా సూపర్ హెల్తీగా ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంతకీ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి, అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.